అందరికీ నమస్కారం అండి. నా పేరు అనిల్ కుమార్. టీబీఆర్ సినీ క్రియేషన్స్ బ్యానర్లో ఎంజీఆర్ గారి డైరెక్షన్లో బ్లడ్ రోజెస్ అనే సినిమా ఈరోజే ముహూర్తం షాట్ అయింది. అండ్ వీఆర్ సో హ్యాపీ అండి. అండ్ నాకు ఈ మూవీలో అవకాశం ఇచ్చినందుకు ఎంజీఆర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇది ప్రతి ఒక్కరి కెరియర్లో చాలా బాగా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరి ఆశీర్వాదం కూడా కావాలి మాకు. అందరికీ నమస్కారం. నా పేరు ధ్రువన్ కటకం, నేను యాక్టర్ని. సో టీబీఆర్ క్రియేషన్స్లో హరీష్ గారు ప్రొడ్యూసర్గా ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా. ఆల్ ద బెస్ట్ సార్. అండ్ ఆయనకి సపోర్ట్గా ఆయన బ్రదర్ సార్, మీ పేరు ఎల్లప్ప గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఎంజీఆర్ అన్న డైరెక్షన్ అన్న, థ్యాంక్ యూ. సో సెలక్షన్లో 2-3 సార్లు మీటింగ్ చేసినప్పుడు ఒక రోల్ ఇచ్చారు, గుడ్ క్యారెక్టర్. సో ఐఎమ్ హ్యాపీ. అండ్ టైటిల్ వచ్చి బ్లడ్ రోజెస్. టైటిల్ వినగానే పాతది ఎర్ర గులాబీల సినిమా గుర్తొచ్చింది. సో అలాంటిదే సంథింగ్ మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఇది. సో హోప్ఫుల్లీ 2024లో వస్తుంది. మీ అందరికీ నచ్చుద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. టీబీఆర్ సినీ క్రియేషన్స్ బ్యానర్ మీద ఎంజీఆర్ గురురాజన్ గారు దర్శకత్వంలో హరీష్ గారి నిర్మాణంలో ఈ యొక్క సినిమా బ్లడ్ రోజెస్ అనే సినిమా ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళ టీం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ ధైర్యం చేసి ముందుకొచ్చి ఒక సినిమా ప్రొడ్యూసర్గా అవ్వాలనే కోరికతోని మరి జిఎంఆర్ గారి ఆధ్వర్యంలో ఇద్దరు కలయికతో ఈ యొక్క సినిమాను నిర్మించాలని తలపెట్టారు. ఇది సక్సెస్ కావాలని మరి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, ఆర్టిస్టులకి, మరి హీరోలు కూడా కొత్తగా కనిపిస్తున్నారు, వాళ్ళకు కూడా మంచి సక్సెస్ఫుల్ సినిమా అవ్వాలని కోరుకుంటూ మరి భగవంతుని అమ్మవారి సన్నిధిలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు. ఇది సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ నమస్కారం. ఫిలిం ప్రొడ్యూస్ చేస్తున్నాను టీబీఆర్ సినీ క్రియేషన్స్లో. మణికుమార్ సార్ ద్వారా ఎంజీఆర్ పరిచయం అయ్యారు, కథ చెప్పారు, బాగా నచ్చింది, ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నాము. మూవీ స్టార్ట్ చేస్తాం, ఈరోజు ముహూర్తం ఉండే. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మన మూవీ ఓపెనింగ్కు ఎంజీఆర్ డైరెక్షన్లో హరీష్ గారి ప్రొడ్యూసర్లో ఒక మంచి కథతో మీ ముందుకు వస్తున్నాము. కాబట్టి మీ అందరి ప్రోత్సాహము ఉంటుందని కూడా నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ ఈ సినిమాతో మంచి విజయం చేయాలని, ఈ సినిమాలో నేను వన్ ఆఫ్ ద హీరోగా చేస్తున్నాను. రీసెంట్గా సెప్టెంబర్లో రిలీజ్ అయిన చీటర్ సినిమాకి గాను మీరందరూ చాలా ఆదరించారు, ఆ మూవీని చాలా బాగా సక్సెస్ చేశారు. అదేవిధంగా ఈ మూవీ కూడా ఎంజీఆర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి, అదేవిధంగా ఇందులో నటించే నటీనటులకు, నా తోటి కళాకారులకు అందరికి కూడా ఈ సినిమాతో ఒక మంచి పేరు రావాలని కూడా కోరుకుంటూ, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. థ్యాంక్ యూ ఆల్. నా పేరు ఎంజీఆర్ అండి, గురురాజన్. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా కొన్ని సినిమాలకు వర్క్ చేశాను. అలా వర్క్ చేయడంలో అమ్మ రాజశేఖర్ గారి దగ్గర, అలాగే డైరెక్టర్ శ్రీనివాస్ గారి దగ్గర వర్క్ చేసి తర్వాత కన్నడలో వెళ్ళి ఒక 2 సినిమాలు డైరెక్షన్ చేశాను. సినిమా పేరు షైబ్యా, రిలీజ్కి ఉంది. లైలా మజన్ లవ్ స్టోరీ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఆ 2 సినిమాల్లో యాక్ట్ చేసిన మణికుమార్ అనే ఒక సీనియర్ ఆర్టిస్ట్ ద్వారా మా ప్రొడ్యూసర్ హరీష్ కే గారు పరిచయం అయ్యారు. ఒక సినిమా చేయాలని ఉంది, ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్గా ఉంది. ఆయన చెప్పడం వల్ల ఆయనకు ఒక కథ చెప్పాను. ఆ కథే బ్లడ్ రోజెస్ కథ. ఈ టీబీఆర్ సినీ క్రియేషన్స్లో హరీష్ గారు ప్రొడ్యూసర్గా, ఎంజీఆర్ అనే నేను డైరెక్టర్గా ఈ సినిమా చేస్తున్నాము. ప్రొడ్యూసర్ చాలా బాగా నచ్చింది స్టోరీ. ఫస్ట్ మేము స్క్రిప్ట్ అంతా అక్కడ కన్నడలోనే చేసుకొని తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ సినిమా స్టార్ట్ చేస్తున్నాము. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అయ్యి ఒక 3 నెలల డ్యూరేషన్లో షూటింగ్ కంప్లీట్ అయ్యి, అయితే త్వరలోనే సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యి రిలీజ్ రావడానికి మేము రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఈ సినిమాకి మీ అందరి సపోర్ట్. ఈ సినిమా ఏ సినిమా అయినా కానీ జనాలకు రావాలన్నా అది జనాల్లోకి ఆ సినిమా యొక్క కంటెంట్ ఏంటి, దాని యొక్క ఏంటనే తెలియాలన్నా కానీ మీడియా ద్వారానే, అది పత్రిక కానీ మీడియా రెండిటి ద్వారా జనాలకు వెళ్ళాలి. కాబట్టి మీ అందరి సపోర్ట్తో ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి మీరందరూ సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను.
అలాగే ఈ సినిమాలో మన అనిల్ ఒక 2 సినిమాలు హీరో అయినా, ధ్రువ అని ఒక 2-3 సినిమాలు హీరో అయినా, అలాగే కొంతమంది ప్రముఖ ఆర్టిస్టులు అంతా సెలక్షన్ అయ్యింది. కొన్ని కారణాల వలన ఈరోజు మంచి డేట్ ఉండడం వలన వాళ్ళందరూ రాకపోవడం వల్ల కూడా మేము ఈ డేట్ని మిస్ చేయకూడదు, అనుకున్న డేట్కి అన్ని అనుకున్న పనులు వెళ్ళాలి, ఆగకూడదు అనేసి చెప్పేసి మేము ఈరోజు స్టార్ట్ చేశాము. మీ అందరి సపోర్ట్తో, అలాగే మా ప్రొడ్యూసర్ ఫ్రెండ్ ఎల్లప్ప గారు, మా మణికుమార్ గారు, మేమందరం ఒక టీమ్గా చేరి ఈ సినిమాని కంప్లీట్ చేసి మేము ముందుకు తీసుకురావాలనుకుంటున్నాము. దీన్ని జనాల్లోకి తీసుకురావడానికి, ఈ సినిమా విజయానికి పత్రికా మీడియా వారు అండ్ మీడియా వారు, పేపర్ అండ్ రెండు కూడా మాకు సహకరిస్తారని మేము కోరుకుంటూ. హాయ్, నేను మీ టార్జన్. టీబీఆర్ క్రియేషన్ సమర్పించు హరీష్ గారు ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎంజీఆర్ గారు. మరి వీళ్ళు ఫస్ట్ టైం హైదరాబాద్కి వస్తున్నారు. సినిమా పేరు రెడ్ రోజ్ అని తీస్తూ ఉన్నారు. వీళ్ళు సినిమాను బాగా తీసి డైరెక్టర్ గారికి బాగా డబ్బులు వచ్చి, అండ్ ప్రొడ్యూసర్ గారికి బాగా డబ్బులు వచ్చి, డైరెక్టర్ గారికి మంచి పేరు వచ్చి, మరి డెఫినెట్గా వీళ్ళు మంచి ప్లేస్లో సినిమాను ఓపెన్ చేసిరు కాబట్టి ఆ శివయ్య చూస్తాడు. ఇంకా మనం మాట్లాడాల్సిన అవసరం అంతా ఈ సినిమాకు శివయ్య ఎంబడి వీళ్ళని బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ముందుగా తెలుగు కళామ తల్లికి, కళాకారులకు నా వందనము చెబుతున్నాను. నా పరిచయం, నేను మణికుమార్ అని రైటర్గా, ఆర్టిస్ట్గా కర్ణాటకలో పనిచేస్తున్నాను. ఒక 25 సీరియళ్ళు, ఒక 20 సినిమాల్లో పనిచేశాను. నేను పనిచేసేటప్పుడు తెలుగు అంటే కొంత అభిమానం ఎక్కువ నాకు, ఎందుకంటే తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తాను కాబట్టి తెలుగు అభిమానం ఎక్కువ. అందులో నేను కన్నడ మూవీ చేస్తున్నప్పుడు డైరెక్టర్ ఎంజీఆర్ గారు నాకు పరిచయం అయ్యారు. వాళ్ళ 2 మూవీలో లైలా మజ్ను, లవ్ స్టోరీ, షైబ్యాలో నేను ఒక పాత్ర పోషించాను. అప్పుడు ఆయన హార్డ్ వర్క్, ఆయన డెడికేషన్ నన్ను కళ్ళారా చూసి ఎప్పుడైనా ఆయనతో సినిమా చేయాలని నాకు చాలా ఆశగా ఉండేది. ఇలా ఆశగా ఉన్నప్పుడు నాకు చాలా ఆప్తులైన మా స్నేహితులైన హరి గారు నిర్మాతలుగా దొరకడం మా అదృష్టం అనుకుంటాను. నాకు నిర్మాతగా దొరికారు. అప్పుడు నేను అనుకున్నాను, గురుగారిని అంటే ఎంజీఆర్ గారిని ఎలాగైనా వీళ్ళకి పరిచయం చేస్తే ఒక మంచి మూవీ వస్తుంది కదా అంటే మేమంతా తీర్మానం తీసుకున్నాము. తర్వాత వాళ్ళ దగ్గర కంటెంట్ విన్నప్పుడు అద్భుతమైన ఒక సబ్జెక్ట్ మాకు దొరికింది. ఆ అద్భుతమైన సబ్జెక్ట్ విని ప్రొడ్యూసర్ గారు, మా హరి గారు, మా ఎల్లప్ప గారు అందరూ ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా చేద్దామని మేము ముందుకొచ్చాం. అందుకు దర్శకత్వం వహిస్తున్నది ఎంజీఆర్ గారు. కథ చాలా బాగుంది. తెలుగు సినిమా తీయాలని మా ఆశ. అందుకని మేము ముందుగా తెలుగు సినిమా తీయాలని హైదరాబాద్కు వచ్చి 2 నెలల నుంచి ఇక్కడే ఉండి మేము తెలుగు సినిమా చేయాలని ఆశిస్తున్నాము. మీ అందరి ప్రోత్సాహం, మీ పత్రకర్తల ప్రోత్సాహం, కళాకారుల ప్రోత్సాహం, మా కళామ తల్లి మా ఆశీర్వాదం మా మీద ఉండాలని ఎప్పుడు కోరుకుంటున్నానండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.